సందీప్ రెడ్డి వంగ అలాగే మహేష్ బాబు అన్న మంచి మాస్ మూవీ తీసుకొని ముందుకు వస్తుంది. మీకు థియేటర్లో దడబుడుతుంది, బయట గిట్ట దడబుడుతుంది. సందీప్ రెడ్డి వంగ అన్న అంటే ఏందో, మహేష్ బాబు అన్న అంటే ఏందో నిరూపించడానికి వీళ్ళు కొత్త సినిమా మాస్ ఎంట్రీ, థియేటర్లో బాక్సులు పలిగిపోయే విధంగా, బల్బులు పలిగిపోయే విధంగా. సందీప్ రెడ్డి వంగ అన్న అంటేనే బాక్సులు పగిలిపోతాయి, థియేటర్లో లైట్లు పగిలిపోతాయి, థియేటరే వణుకుతుంది. ఆ విధంగా అటువంటి డైరెక్టర్ని పట్టుకొని మీరు ఈరోజు ఆయనతో తీయలేరు. ఇది కాదు, మాస్ ఎంట్రీ ఇవ్వబోతుండే. ఈసారి దద్దరిల్లిపోతాడు థియేటరు. మహేష్ బాబు అన్న సందీప్ రెడ్డి వంగ అంటే ఏందో దడబుట్టేలాగా అందరికీ మంచి పరిష్కారం చెప్తుంది. సందీప్ రెడ్డి వంగ వైలెన్స్ తో పాటు రొమాన్స్ కూడా ఎక్కువ. మహేష్ బాబు సెట్ అవుతుంది 100%. మహేష్ బాబు అన్నని ఒక ఎట్లా చూపించాలన్నారంటే ఒక మాస్ ఎంట్రీగా, ఒక లవ్ ఎంటర్టైన్మెంట్గా, ఒక మాస్ ఎంట్రీగా ఆయనకు ఒక సినిమా ఇవ్వాలని సందీప్ రెడ్డి వంగ అన్న అనుకున్నాడు. అందుగురించే ఈరోజు నీళ్ళు పాలు ఎట్లయితే కలుస్తాయో అట్లా కలిసి మంచి సినిమా మాస్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుగురించి సినిమా ఒప్పుకున్నారు. ఈరోజు కంపల్సరీ డిఫరెంట్గా వారణాసి తర్వాత ఇంకో వారణాసి వస్తుంది, సిద్ధంగా ఉండండి. సో అయితే మరి మహేష్ బాబు అంటే మినిమం రేంజ్ ఉంటుంది కాబట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 100%. మహేష్ బాబు అంటే ఇప్పుడు ఏం మామూలు విషయం, 1000 కోట్లు ఏంది, ఎక్కువ కొట్టే స్టేజ్లో ఉన్నాడు మహేష్ బాబు అన్న. ఇప్పుడు వారణాసి తర్వాత చూడండి, మీరే అంటారు మహేష్ బాబు అన్న ఎక్కడికి వెళ్ళిపోయిండ్రు. ఇక్కడ కాదు, ఎన్ని దేశాల్లో సినిమా రిలీజ్, వేల దేశాల్లో, మన దేశం దాటిపోయిండ్రు, అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఈరోజు మంచి సినిమా వారణాసి తర్వాత ఇంకో మాస్ ఎంట్రీలో మాస్ ధమాకా ఏందో, మాస్ అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికి సందీప్ రెడ్డి వంగతో మా అన్న మంచి సినిమా ఒప్పుకున్నాడు. మంచి హిట్ పడుతుంది అది గీట వారణాసి తర్వాత. సో అయితే బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ ఆడియన్స్కే కదా సమస్య. అంటే మనకు టికెట్ ధరలు పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా ఆ భారం మొత్తం ఆడియన్స్ మీద పడుతుంది కదా. మరి ఇట్లా పెంచుకుంటా పోతుంటే భవిష్యత్తులో అసలు థియేటర్కి పోయి చూసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే సినిమా బడ్జెట్లు పెంచమని ప్రజలు అడగలేదు, వాళ్ళందరికీ వాళ్ళే బడ్జెట్లు పెంచుకుంటూ వాళ్ళందరికీ వాళ్ళ ఇష్టానుసంగానే బడ్జెట్లు పెంచేసి మేము ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసినామని చెప్తున్నారు. ప్రజల మీద రుద్దకండి ఇవి, అంటే ప్రజల రక్తాన్ని పిండకండి మీరు. అంటే నేను గిట్ట ఒకటి ఫిక్స్ అయిందన్న, అంటే మూవీకి ముందు ఒక 1 నెల రోజుల ముందు, 10 రోజుల ముందు, 20 రోజుల ముందు వీళ్ళు 2000 టికెట్, 1000 రూపాయల టికెట్, నచ్చితే చూడు లేకపోతే లేదు అంటున్నారు. నేను ఒకటి నిర్ణయించుకున్నా, అప్పుడే ఎందుకు వెళ్ళడము, ఫ్యాన్స్ హడావిడి, 10 రోజులు ఆగి వెళ్దాము, 20 రోజులు ఆగి వెళ్దాము. అదే సినిమా, వేరే సినిమా కాదు, అదే సినిమా. నాకు 100 రూపాయలు, నా సోమత 100 రూపాయలు మాత్రం అవే పెట్టగలను. ఎందుకంటే మా అభిమానుని సినిమా నేను 100 రూపాయలు చూడగలను. 10 రోజులు ఆగి వెళ్తా, నష్టమేముంది? తొక్కిసలాట్లో చనిపోవడం ఎందుకు, తోసుకోవడం ఎందుకు? వీళ్ళు కేకలు పెట్టుకుంటా సినిమా అర్థం కాకుండా ఉంటుంది. 10 రోజులు ఆగి వెళ్తారు. పేద ప్రజలు ఎవరైనా సరే, నా సోమత కాదు. 2 సినిమా బాగోకపోతే 3 రోజులుగా తీసేస్తారు కదా, మన 10 రోజులకి ఎట్లా? వేరే థియేటర్లో ఉంటే, ఒక థియేటర్ లేదు కదా, ఒక థియేటర్ అని లేదు కదా, దూరం ఉండొచ్చు. 1 వీక్ కొద్దిగా దూరం ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తా. నా సోమత 2000 రూపాయలు కాదన్నా, 1000 రూపాయలు కాదన్నా, నా సోమత 100 రూపాయలు మాత్రమే. నేను ఒక పేదవాడిని, ఒక 100 రూపాయలు మాత్రమే పెట్టగలుగుతా సినిమాకి. సో అది 1 నెల రోజులు లేట్ అయినా, 10 రోజులు లేట్ అయినా కంపల్సరీ ఆ సినిమా అయితే చూస్తా 100 రూపాయలు పెట్టి. సో అది నిర్ణయించుకోవాలి. అది డయాట్ ఫ్యాన్స్ ఉంటారు, పెట్టేవాళ్ళు ఉంటారు, పెట్టండి. మహేష్ బాబు గారిని పెట్టండి. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి, ప్రజలకు ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి. తప్పులేదు, అటువంటి వాళ్ళకి పెడితే తప్పులేదు. 1000 పెట్టాను, 2000 పెట్టిన తప్పులేదు. అటువంటి వాళ్ళకి సాయం చేయాలి. కానీ కొంతమంది హీరోలు ఉన్నారు, పుష్ప 2 అని ఆ సినిమాకి 2000, 3000 పెట్టి, అంటే ఉపయోగం లేనిది కాదు, మనకు ఉపయోగపడేది, మనకు ఉపయోగపడే వాళ్ళని గుర్తించి 2000 రూపాయలు పెడితే తప్పులేదు. కానీ ఇటువంటి సినిమా పెట్టి అల్లు అర్జున్ ఏం సేవ చేయలేదు అన్న. ఇవ్వరు, చనిపోయిన వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గీట ఓదార్చలేకపోయిన వ్యక్తి, అటువంటి వాళ్ళకైతే మేము పెట్టదలుచుకున్నాం. ఇప్పుడు మా అన్న అన్నారు పెట్టవచ్చు,
2,000 రూపాయలు తప్పు లేదు పెట్టారు. ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేస్తాడు. ఏదైనా ఆపద ఉంటే మంచి చేసే వ్యక్తిని మీరు డబ్బులు పెట్టినా మంచి జరుగుతుంది కాబట్టి పెట్టారు. అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీ